హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం KFC స్టైల్ చికెన్. అంతేకాకుండా ఈ వీడియోలో చికెన్ అవుతుంది KFC స్టైల్లో. అంతేకాకుండా మనకు మయోనీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా తయారు చేయబోతున్నాం. అలాగే మన KFCలోకి వెళ్ళినట్టయితే మనకు అక్కడ సలాడ్ ఇయ్యరు కదా, మనం డిఫరెంట్గా ఒక సలాడ్ కూడా ప్రిపేర్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియోలో టోటల్గా మనకు 3 ఐటమ్స్ అయితే ప్రిపేర్ కాబోతున్నాయి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి సార్, మళ్ళీ కింద పెట్టాడు, అది ఎదురుగా కెమెరా ముంగడు ఉండదు. బేసిక్ సెన్స్ ఉండదండి మనుషులకి. వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ పూరా సర్వనాశనం అయిపోతుంది. చూడండి సార్, ఏంది ఇట్లా ఉండాలండి. నిరంజన్ గారు తీయండి సార్. ఈ చెక్కు ఇట్లుండా సార్, 30,000 మంది చూస్తారు, ఇట్లుండా చెక్కు. ఇప్పుడు ఈ KFC చికెన్ మనం రెడీ చేయడానికి దానికోసం మేము తీసుకొచ్చాం 1 kg చికెన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా వాష్ అయితే చేసుకొచ్చుకుందాం. తర్వాత దీన్ని మనం ఒక 30 minutes వరకు సాల్ట్ వాటర్లో అయితే నానబెట్టి పెట్టాలన్నమాట. అది ఎందుకోసం అని చెప్పేసి కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ అయితే చేసుకొచ్చుకుందాం. ఒక 3-4 సార్లు వాష్ చేసిన పీసెస్ని మంచిగా తెల్లగా అయిపోయినాయి. ఇప్పుడు నిగనిగలు ఆడుతున్నాయి, మీరు చూడొచ్చు ఒక్కొక్క పీస్ ఎట్లుందో. ఇప్పుడు మనం చేయబోయే ఈ KFC చికెన్లో ఈ మాత్రం ఉండాలి పీసు. ఇది కరెక్ట్ మెటీరియల్ వాడి కరెక్ట్ ఫ్రై అయింది అనుకోండి, ఒక రేంజ్లో ఉంటుంది పీసు. సో ఈరోజు అదే మీకు కుక్ చేసి చూపిస్తాం. సో ఇప్పుడు వెళ్ళి దీన్ని అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టేద్దాం. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా కూరగా, ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా. యాక్చువల్గా KFC టైప్ చికెన్ మనం చేసుకోవాలనుకుంటే పీసెస్ వచ్చేసి స్కిన్ తోటి ఉంటే బాగుంటుంది అనమాట. మాకు స్కిన్ తోటి ఉన్న చికెన్ ఎక్కడ దొరకలేదు, అందుకే స్కిన్లెస్ తోటి అయితే ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. నేను స్టార్టింగ్లో ఉప్పు వేసుకుందామని చెప్పినా కదా, ఇప్పుడు ఉప్పు అయితే వేసేస్తున్నాం. స్కిన్ తోటి ఉంటే అది వేరే ఉంటుంది. KFCలో పోయి కొనుక్కుంటే స్కిన్ తోటే ఉంటుంది కదా, తోట ఉంటుంది. దీన్ని మంచిగా ఒక 30 minutes వరకు సైడ్ పెట్టేద్దాం. KFC చికెన్ కోసం అల్లం వెల్లిగడ్డను అయితే దంచుకుంటున్నాను నేను. ఒక 30 minutes తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ని అయితే ఇందులో నుంచి తీసేస్తున్నా. మనం కడుక్కున్న దానికంటే ఇంకా ఫ్రెష్గా అయినాయి పీసెస్. ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ కూడా పట్టి ఉండొచ్చు, మనకు ఆ సాల్ట్నెస్ అనేది పీస్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని అయితే మ్యారినేట్ చేసుకోవడానికి ఇందులో ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నా. ఈ మ్యారినేట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఎంత లేదన్నా ఒక 3-4 hours పెట్టుకున్నా సరే, లేకపోతే ఫుల్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, మనకు మ్యారినేట్ చేసిందంతా కరెక్ట్గా పీస్లో పడుతుంది అనమాట. మీకు టైం లేదనుకుంటే 1/2 hour లేదా 1 hour పెట్టినా సరే పీసెస్కి కొద్దిగా లైట్గా పట్టుకుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసే మెటీరియల్స్ అన్నీ వేసి మ్యారినేట్ అయితే చేసేద్దాం. సో కారపొడి, ఉప్పు, అంతేకాకుండా మనకి ఇందులో పెప్పర్ సాల్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. దీంతో మనకు టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఉప్పు కారం వేసిన తర్వాత మనకి పెప్పర్ పౌడర్ కూడా ఉండాలి. దీంతో మనకు కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా వెరైటీగా మారిపోతుంది అనమాట. సో పెప్పర్ పౌడర్ కూడా వేసేసిన తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకుందాం. సో మ్యారినేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట. దీన్ని ఇప్పుడు కదలకుండా ఒక సైడ్కి అయితే పెట్టేద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇష్టం, మీ టైం ప్రకారం పెట్టండి. మేమైతే ఒక 1 hour వరకు అయితే సైడ్ పెడుతున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది. తర్వాత వీటిని 4కి ముడతాం. ఇక అది వరకు మనం మొత్తం మంచిగా పడుతుంది. ఇక్కడ వరకు మనం చూసుకున్నట్టయితే అది ఫ్రై చికెన్ చేయడానికి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా సరే చికెన్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్లో వెళ్తారు. దాన్ని మనం KFC స్టైల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే మెథడే దాన్ని KFC స్టైల్ చికెన్లోకి అయితే మార్చేస్తారు అనమాట. దానికోసం అందరూ ఏం చేస్తారంటే, నార్మల్గా మనకు ఈ మైదా పిండి కానీ కార్న్ఫ్లవర్ కానీ అదేవిధంగా ఓట్స్ ఉంటాయి కదా,
వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని మిక్చర్ చేసుకొని ఇప్పుడు ఆ పీసెస్ మ్యారినేట్ అయిన పీసెస్ ఉంటాయి కదా వీటిని ఎగ్గులో ముంచి తర్వాత దాన్ని ఇట్లా లేయర్ అయితే వేసుకుంటారు అనమాట. సో మనం ఏం చేయబోతున్నాం అంటే వెరైటీగా కార్న్ఫ్లవర్ మైదా పిండి వాడకుండా మనం వెరైటీగా బియ్యం పిండి అయితే వాడుతున్నాం. అంతేకాకుండా ఇందులో మనం ఆ క్రంచీనెస్ రావాలి కాబట్టి ఈ చిప్స్ ప్యాకెట్ అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. లేస్కి సంబంధించి మనకు లెమన్ చిల్లీ గార్లిక్ ఉండే ఫ్లేవర్ చిప్స్ అయితే తీసుకొచ్చినాం. వీటిని మనం క్రంచీగా ఇట్లా ఇరగొట్టేసి బియ్యం పిండిలా కలుపుదాం. తర్వాత మన పీస్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఆ పీస్కి అయితే లేయర్ లాగా అతికిద్దాం. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను అదే దానికోసమే రెడీ అయితే చేసి పెడుతున్నా. మనం మ్యారినేట్ చేసి సైడ్ పెట్టి దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేనైతే నూనె పెట్టేస్తాను ఇక, ఎందుకంటే ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు మనకు నూనె గరం అవుతుంది. డైరెక్ట్ తీసి వేసుడే ఉంటుంది అనమాట. ఈ మిక్చర్ కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. పీసెస్ని ఇక ఎగ్లో ముంచుకుంటా దీనిలో ముంచుకుంటా డైరెక్ట్ ఆయిల్ వేసుడే ఉంటుంది ఇక. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం కుకింగ్ వీడియో కింద మీరు చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ అయితే కామెంట్ చేసిండు. ఏంటిదంటే షవర్మా చెయ్యి భయ్య 7th టైం కామెంట్ చేసిండు అని చెప్పేసి. నేను చూసినది షవర్మా అని చెప్పేసి వేరే వీడియోల కింద కూడా వచ్చింది. సో కంపల్సరీగా చేస్తాం బ్రో, మీరు కామెంట్ చేయడం ఆపేసేయండి. చేస్తాం కంపల్సరీగా ఒక 2-3 వీడియోల తర్వాత అయినా సరే, లేకపోతే ఒక 1 వీక్ తర్వాత అయినా సరే నెక్స్ట్ అదే వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ అయితే కామెంట్ చేసిండు, అన్న స్వీట్ సీటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం అది కూడా, మన మేడ్ వీడియో కాకుండా బ్లాగ్ ఛానల్ అయినా పెట్టడానికి ట్రై చేద్దాం, స్వీట్ సీటింగ్ ఛాలెంజ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీలత రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మీరు ఎప్పుడు బాగుంటారు నైస్ అండి అని చెప్పేసి కామెంట్ చేశారు. దీనికి 7 మెంబర్స్ లైక్ చేశారు. ఇటువంటి కొద్దిగా పాజిటివ్ కామెంట్స్ చూసినప్పుడు కొద్దిగా బూస్టప్ లాగా అనిపిస్తుంది, ఇంకా వేయాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను చదివే కామెంట్స్ ఏ వీడియో కింద అంటే ఎగ్ బోండా మనం తయారు చేసినాం కదా దాని కింద మీరు చేసిన కామెంట్స్ అనమాట. నెక్స్ట్ సందీప్ అయితే కామెంట్ చేసిండు, కూర హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్, కూర హోమ్ టూర్ కావాలన్నట. సరే కూర కూడా రెడీగానే ఉన్నాడు, ప్లాన్ చేద్దాం, వస్తుంది అది కూడా, ఇడుస్తాం మెల్లగా చూసి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ కిరణ్ అనే అన్న కామెంట్ చేసిండు, ఏంటిదంటే ఎగ్ బోండా తోటి ఛాలెంజ్ చేయాల్సింది గాయస్, సూపర్ ఉంటుండే, ఎనీ హౌ గ్రేట్ వర్క్ టీమ్ రాక్ తెలుగు అడ్వెంచర్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కూల్ కేక్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు, అది కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం. సింగం అనే అతను కామెంట్ చేసిండు అది. సో ఫైనల్గా ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ కుకింగ్ వీడియోలో అవి చదవడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర ఇంకొక 15 మినిట్స్ అయితే ఉంది మనం మ్యారినేట్ చేసింది తీసి ఫ్రై చేయడానికి. దగ్గర 45 మినిట్స్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు వెళ్ళి దాని ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ఐటమ్స్ని యూజ్ చేసి మేము ఇప్పుడు ఒక స్పెషల్ సలాడ్ అయితే తయారు చేయబోతున్నాం. ఇందులో మీరు చూసినట్టయితే మనకు రెడ్ క్యాబేజీ, టమాటో, ఆనియన్, అలాగే లెమన్, క్యారెట్, కుకుంబర్ అయితే ఉందన్నమాట. వీటన్నిటిని ఒక డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకుని ఒక సలాడ్ అయితే తయారు చేద్దాం. ఆ సలాడ్లో మనం కావాలనుకుంటే పెరుగు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ అయిన సలాడ్లో మన KFC చికెన్ ఉంటుంది కదా దాన్ని అయితే ముంచుకొని తినచ్చు అన్నమాట. ఒక డిఫరెంట్ స్టైల్లో చేద్దాం, ఒక డిఫరెంట్గా క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ సలాడ్ అయితే కట్ చేసుకుందాం. అది దోసకాయనా, కుకుంబర్ అంటే ఏమో? దోసకాయనే కావచ్చు, నేను మర్చిపోయి కుకుంబర్ అన్న. సో కూరగాయలు వచ్చేసి దోసకాయ అంటుండు, కుకుంబర్ కాదట. కుకుంబర్ అంటే దోసకాయ లెక్క ఉంది కదా అంటున్నా, దోసకాయ కాదు అంటున్నా. దోసకాయ కాదు మరి, కుకుంబరే కావచ్చు. కుకుంబర్ అంటే ఏంటి తెలుగులా? దోసకాయ. మరి దోసకాయగా? కీర దోసకాయ. వాళ్ళు 2 రకాలు ఉంటాయి. కుంబర్ అంటేనేమో దోసకాయ, కుకుంబర్ అంటేనేమో కీర దోసకాయ. సో శేఖర్ గారు వచ్చేసి సలాడ్ అయితే కట్ చేస్తుండు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా మనం మయోనీస్ కూడా తయారు చేస్తున్నామని చెప్పేసి. సో ఇప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర ఆ ప్రాసెస్ అయితే తయారు చేసుకొని వద్దాం, ఎందుకంటే దానికి మిక్సీ కావాలన్నమాట. అలాగే దానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ అవుతాయి, దాన్ని ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి కూడా మీకు చూపిస్తా. సో ఇప్పుడు ఫటాఫట్ ఇంటికి వెళ్ళి మయోనీస్ అయితే తయారు చేసుకొని వద్దాం. చలో పారా కూర. ఇప్పుడు వచ్చేసి మనం మయోనీస్ తయారు చేయడానికి మనకు బాయిల్డ్ ఎగ్స్ అయితే కావాలన్నమాట. సో మా దగ్గర కరెక్ట్ పాత్ర లేక మేము దీంట్లోనే మ్యాక్సిమం ఉడకబెడతాం, ఎందుకంటే దీంట్లో తొందర ఉడుకుతాయి. ఇది 2వ సారి 3వ సారి ఇల్లు ఉడకబెట్టాడు. దీంట్లో అయితే ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాం. నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఉడికేస్తాయి ఇది. ఇప్పుడు మనం మయోనీస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాయిల్డ్ ఎగ్స్, మనకు గుడ్లు ఉడకబెట్టినాక ఇంతమంది ఆ గుడ్లు అయితే ఉడికినాయి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్లిగడ్డ, పాలు, నెయ్యి. అందరూ నూనె వాడుకుంటారు, కాకపోతే నూనె ప్లేస్లో మేము ఇప్పుడు నెయ్యి అయితే వాడుతున్నాం, చూద్దాం ఎట్లయితే.
ఇంకా ఉప్పు, బ్లాక్ పెప్పర్ అంతే, ఇవి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ ఇవి ఇందులో వేసేద్దాం ఇక. చాలా దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే, ఇంకా కొద్దిగా ఘాటుగా ఉంది, ఇంకా కొద్దిగా లూజ్ చేసుకుందాం అంతేరా. సో మొత్తానికైతే మన ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. మస్తు అయిందిగా. సేమ్ అట్లే ఉంది చూడనీకైతే. పట్టొకసారి చేయడు. సేమ్ అట్లే ఉందా? మా దగ్గర మంచిగా ఉంది, ఇంకేదో పెప్పర్ భలే ఉంది. సో ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసుకొని మళ్ళీ మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చలో. సో మొత్తానికి అయితే తయారు చేసుకొని వచ్చేసినాం. ఇప్పటిదాకా ప్రాసెస్ అయితే చూసారు కదా. మయోనీస్ వచ్చేసి ఇందులో ఉంది. ఇప్పుడు మనం శేఖర్ గారికి అయితే టేస్ట్ చేద్దాం. రే రారా గడిడి పోతున్నావు. దా ఎప్పుడు ఎటో దిక్కు తిరుగుతాయింది గిట్లా అయింది అంటే మేము ఆల్రెడీ టేస్ట్ చేసినాం, మాకు మంచిగా అనిపించింది. దీంట్లో ఏమైనా ఎక్కువ తక్కువ అయింది చూడు చేయబట్టు అయింది ప్రాపర్గా మరి అట్లా ఉంటుంది మరి. ఎస్ఐ సెట్ మయోనీస్ సెట్ అంటే మొత్తం దాని లెక్క కాకుండా ఏదో మన డిఫరెంట్ ఫ్లేవర్ తోటి ఉంది కదా. పెప్పర్ సాల్ట్ ఏదో హోమ్ మేడ్ లాగా ఉంది. పెప్పర్ పౌడర్ ఏదో ఆ ఫ్లేవర్ తగులుతుంది కొద్ది. నీకేం తగులుతుందిరా? నాకైతే అదే తగిలింది. నాకు కొంచెం అల్లంది కొంచెం అల్లం వేలే, గార్లిక్ వేసినాం, ఎల్లిపాయలు వేసినాం. సో మొత్తానికి అయితే సలాడ్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో పెరుగు మిక్స్ చేసి, కొద్దిగా పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి ప్రాపర్ దీన్ని సలాడ్ అయితే తయారు చేసేద్దాం. కూరగా అడమైన ఏమేమో తింటావు ఇవి హెల్దీ. ఇది మొత్తం ఉడవాలి. ఇలా ఆ చికెన్ అని ఉడిచినా ఉడవకున్నా సరే కానీ ఇదైతే ఉడవాలి. కలిపేమని కొంచెం శాంపిల్ ఇప్పుడు మీ చేతిలో ఒక శాంపిల్ తయారు చేస్తా, ఎట్లుంటుందో చెప్పాలి. మంచి పట్టుకోండి. ఇదేండి అదేదో ఢిల్లీ సైడ్ తయారు చేస్తారు చూడు కిల్లి. అవి ప్యాజ్ డాల్ దియా, పెప్పర్ పౌడర్ డాల్ దియా, నింబు గస్ లియా, అవి పెరుగు డాల్ దియా. అట్లే ఉండదు, ఎక్కువ రావద్దు దిగింటే ఫోటో వేసేయి. అంటే డైరెక్ట్ కలుపుకోవాలా మీ వల్ల? డైరెక్ట్ నోట్లో వేసుకో, అది నోట్లోనే రావాలి. కూర గుడ్లే తక్కువైనా, ఇంకా 2-3 ఉంటే అయిపో. ఇప్పుడు దీనిలో ముంస్తే పీస్ మునుగుతో లేదా అనిపిస్తుంది. అయినా దీన్ని అటు వంచి వేద్దాం. కానీ ఇప్పుడు పీస్ని ఇళ్ళకెళ్ళి తీసి ఎగ్ దానిలో ముంచి తీసి తర్వాత ఇందులో వేసి మంచిగా దొర్లియాలి. దానికి మొత్తం అది అంతా పట్టిన తర్వాత తీసి దాంట్లో వేయాలి. నూనె కూడా ఆల్మోస్ట్ గరం అయిపోయింది. ఫస్ట్ లెగ్ పీస్ కూడా మొదలు పెడుతున్నారు. మనం పీసులు వేసినాం కదా, 3 లెగ్ పీసులు ఒక వింగ్ అయితే వేసిన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అటు ఇటు కదిలియద్దు, కొద్దిగా ఫ్రై కానీ టైం పడుతుంది అనమాట. దగ్గర ఒక 15 minutes టైం పడుతుండొచ్చు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, టక్కనే వేసుకోమని చెప్పేసి ఆయన పెద్ద ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మీద మాడిపోతుంది, మన కలర్ వచ్చేస్తుంది, లోపల చికెన్ ఉడుతుంది, బిస్కెట్ అయిపోతుంది. అందుకే దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టిన ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ అది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదే విధంగా ఉంచేస్తుందండి. ఆ లోపల వేరే పీసెస్ రెడీ చేసుకుంటున్నాను నేను. కూరగాడ తట్టుకోలేకపోతున్నావు. మైనసే ఒక స్పూన్ వాడుతున్నా. స్పూన్ ఎందుకు? ఇక నీకు లేదు మరి నెక్స్ట్ టైం ఇక కలుపుకోనికి వేసే అట్నే అది మొత్తం లావటు.
కూరగాయల సౌండ్ కట్టే వాళ్ళు భయపడ్డాడు వాడు అప్పటి నుంచి మైక్ పెట్టుకుంటాడు తినేటప్పుడే వస్తలేస్తే పట్టిన ఆయన నూనెలో పడేసి నిజంగా మస్తు ఉందన్న ఇంకొంచెం మొత్తం తింటాడు ఎవడు ఇంకొంచెం కావాలన్నా కూడా మొత్తం తింటాడు దాని ఉన్నదే తింటున్నాడు నేను ఇంకొంచెం వేసుకుంటా సలాడ్ మంచిగా లేదంటే గారా మందు వాసన వస్తుందంటే గారా గోబిగడ్డ పోయంగానే గోబిగడ్డ మీరు తిన్నాక చెప్తారు మేము తిన్నాక అది మందు వాసన వస్తుంది అని 100 గ్రీన్ ఐటమ్స్ చేసినప్పుడు రాలే అప్పుడు వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది అప్పుడు వేరే అది ఇప్పుడేమో రెడ్ ఆయా కేఎఫ్సి చికెన్ లెక్కనే వస్తుంది స్మెల్ అయితే సేమ్ అదే ఉంది మనం వేసుకునే చిప్స్ అనేవి దీనిపైన మంచిగా ఇట్లా అతుక్కునే ఒక లేయర్ లెక్క ఫామ్ అయిపోయినాయి దీనిపైన క్రంచీ దీన్ని ఇట్లా పట్టుకుంటే సౌండ్ కరకర అంటుంది ఇంకా 2 ఆయిల్ అయ్యేటట్టున్నాయి ఆ ఆయిల్ అయిన తర్వాత టేస్ట్ చేస్తాం ఇప్పటివరకు ఇంకెవ్వరం ముట్టుకోలేదు అన్నీ రెడీ అయిన తర్వాత ప్రాపర్ ఒక సెటప్ చేసి దాన్ని మంచిగా సలాడ్ గిలాడ్ అంతా మియోనైస్ ఉంది కదా దాన్ని మొత్తం రెడీ చేసుకొని తర్వాత అయితే టేస్ట్ చేద్దామని ఆగినాం ముందుగా పిత్తుకొని తిన్నాం అనుకోండి తర్వాత కొద్దిగా లాస్ట్ వరకు ఏముండదు నీకేం చూపించలేము అందుకే ఆగుతున్నాం ఊరిలో వస్తున్నాయి మనం మ్యారినేట్ చేసి పెట్టిన దానికి పీసులన్నీ తీసి ఫ్రైకి వేసేసినాం కదా తర్వాత కింద మనకు కొద్దిగా మిక్చర్ అయితే మిగిలిపోయింది అలాగే మనం ఎగ్గులో ముంచుకుంటూ పెట్టినాం కదా ఆ ఎగ్గులోకి వెళ్ళి కూడా కొద్దిగా అదైతే మిగిలిపోయింది అనమాట శేఖర్ గారు ఏం చేస్తుండే కొన్ని టమాటా ఉల్లిగడ్డ క్యాబేజ్ అన్నీ కడిగి వేసుకుంటా ఏదో వెరైటీ ఆమ్లెట్ చేస్తా అని చెప్పేసి ట్రై చేస్తుండు వెరైటీ వల్ల మరి కూరగాడు ఏమైనా ఇబ్బంది పడతాడా రేపు మంచిగానే ఉంటాడా ఇవన్నీ అట్లనే మిక్స్ చేసి వేసినాం అదే సేమ్ ఎగ్ లేపుతున్నాం అంతే ఏమవుతుంది అంతే సో మొత్తానికైతే ఈ విధంగా పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇవాళ దాకా మీరు షార్ట్స్లో చూసారు కదా ఈ విధంగా సేమ్ కేఎఫ్సీ అనేట్టు అయింది ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ పీస్ మీరు చూడొచ్చు దగ్గరికి వెళ్ళి చూపిరేగో మనం వేసిన చిప్స్ అవి ఇవన్నీ ప్రాపర్గా అయితే వచ్చిందనమాట మిగిలిపోయిన దాంతో శేఖర్ గారు తయారు చేసిండు ఇది మిక్చరు ఇది కూడా సూపర్ ఉంది ఆల్రెడీ ఇంతకుముందుకే టేస్ట్ చేసినాం దీంతో పాటు మనకు కావాల్సిన సలాడ్ మొత్తం ఇక్కడ ఉంది ఎంత కావాలంత మైనస్ అయితే ఇక్కడ ఉంది అదే కాకుండా మనకు కర్డ్ కూడా ఉంది ఎవరైనా కడ్ల సలాడ్ కలుపుకొని తింటా అంటే కర్డ్ కూడా ఉంది ఓకే మొదలెడదామా చలో పట్టు ఒక పీస్ పట్టిగా మస్తుంది అంటే టేస్ట్ కాదు ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ తినరా కూడా గుజ్జు చికెన్ కరిగిపోతుంది మొత్తం ఉడికింది బాగా కంటే మస్తుంది మన టేస్ట్ మనది ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇప్పుడైతే కొద్దిగా దీన్ని వేసుకొని టేస్ట్ చేద్దాం ఎట్లా తీసుకో వరకు మింగకు నోట్లు అట్లే ఉంచుకో దాంతో ఇది కూడా వేసాయి నోట్లే దాంతో ఇది కూడా వేసాయి అన్ని కలిపినాడు ఇది ఏమో అనుకున్నాం మస్తు చేసిన శేఖరం మంచిది పారేద్దాం అనుకున్నాం బల చెట్టు అమ్మ వచ్చేవారు కానీ చేసి ఒక ముక్క ఫస్ట్ నేను గిద్ది తింటా మొత్తం తినా టేస్ట్ చేస్తా బాగుందన్నావుగా వా ఒక ఫ్రాంచైజీ ఇద్దాం ఇక నిజంగా పెడదామా కేఎఫ్సీ పెడతావా మన పేరుతో పెట్టుకోవాలి కేఎఫ్సీ వాళ్ళ బ్రాంచ్ మన సిద్దిపేటలో ఇంకోటి స్టార్ట్ చేద్దాం తెలుగు అడ్వెంచర్ కేఎఫ్సీ అలా సిటీకి ఒకటే ఇస్తారు ఒకటి ఇస్తారా మనం ఒకటి కొత్త స్టార్ట్ చేయాలి
తెలుగు అడ్వెంచర్ చికెన్. చికెన్ సెంటర్ లెక్క ఉంది పేరు. చికెన్ సెంటర్ టిఏసి కానా. కేఎఫ్సీలా నార్మల్గా కేఎఫ్సీ తింటే లోపల ఉడకనట్టు కొంచెం అది అతుకుపోయిన గమ్లా ఉంటుంది. ఇది ప్రాపర్గా అయింది తెలుసా అసలు. ఇంకోటి మేము ఏం చేసినామంటే అది స్కిన్ దొరకలేదు కదా, స్కిన్ లేకపోయేసరికి పైన మంచిగా గోలింది, లోపల కూడా మంచిగా ఆయిల్ వెళ్ళింది. ఇంకా స్కిన్ ఉంటే ఇంకెట్లా ఉన్నావు. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన కేఎఫ్సి చికెన్ మయోనీస్, ఇంకేంటిరా సలాడ్. సలాడ్ అయితే ఘోరంగా ఉంది, అది మొత్తం అడిగేస్తున్నాం ఇప్పుడు. ఇంకొని అనుకోని అతిథి ఇదొకటి, 2-3 వేద్దాం అనుకుని 4 అయినాయి. అనుకోని అతిథి రెసిపీ పేరు పెట్టాలి దానికి కొత్తగా మళ్ళీ. చెప్తుందిరా పీసులు కొంచెం పెద్ద అయినాయి, అంటే మనం చేసే చేసులు కొంచెం పెద్ద అయినట్టు అనిపిస్తుంది. మనం చిన్న కొట్టించుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.